అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ యొక్క జాతక ప్రకారము మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అయితే రేపటి రోజున పెరుగుతాయండి. అదేవిధంగా ఇంట్లో సానుకూలత ప్రబలత ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ సహోదరుల పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి. మీరు ఇతరుల సమస్యలను అర్థం చేసుకుంటారు మరియు వారికి సహాయం చేస్తారు. వ్యాపార ఆదాయం పెరుగుతుంది. రేపటి రోజున గత ఉద్రిక్తల నుండి దూరంగా ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తుంది. మీరు ఇకపై గందరగోళం లేదా భావోద్వేగ సంక్షోభంలో చిక్కోరు. మీ వెనుక కష్టకాలం ఉంది మరియు మీరు మీ తదుపరి గమ్యస్థానం గురించి మరింత స్పష్టంగా ఆలోచిస్తున్నారు. ఈ మార్పు పూర్తిగా మీ యొక్క స్వంత సంకల్పం ద్వారా జరుగుతుందండి. మీ శక్తి ఇప్పుడు న్యాయకత్వం మరియు ఊపు వైపు మలుతుంది. మీరు కేవలము కొట్టుకుపోలేదు, క్రమశిక్షణ మరియు దృష్టితో మీ సొంత మార్గాన్ని నిర్దేశించుకుంటారు. మీ ప్రణాళికలు ఇప్పుడు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకుంటున్నాయి మరియు మీ విశ్వాసం బలపడుతుంది. ఈ రాశి మహిళలకు రేపటి రోజున చర్య, ధైర్యం మరియు కమ్యూనికేషన్ గురించి సూర్యుడు మరియు కేతువు యొక్క తీవ్రమైన శక్తి సోమర్థాన్ని వదిలి ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇక రేపటి రోజు సంబంధాల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనదండి. మీరు మీ భాగస్వామితో నేరుగా మరియు స్పష్టంగా మాట్లాడతారు. మాటల పదును అహంకారానికి దారితీయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అకస్మాత్తుగా చిన్న ప్రయాణం లేదా విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒంటరి మహిళలు సోషల్ మీడియాలో లేదా ప్రయాణం ద్వారా కొత్త సంబంధాలు కనుగొనవచ్చు. ధైర్యం మరియు నెట్వర్కింగ్ విజయాన్ని తెస్తుంది. ఒక ఆలోచన వైరల్ కావచ్చు. పెండింగ్లోని పనులు త్వరగా పూర్తవుతాయి. సమావేశంలో నాయకత్వం వహించడము ప్రయోజనకరంగా అయితే ఉంటుందండి. ఆర్థిక పరిస్థితి తీస్తాయి. కష్టపడి సంపాదించే బలమైన సూచనలు అయితే ఉన్నాయండి. షార్ట్ కట్లు లేదా తెలియని పెట్టుబడులను నివారించడం ముఖ్యం. ఫ్రీలాన్సింగ్ లేదా పాత అభిరుచి నుండి ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు. తోబుట్టులు లేదా గాడ్జెట్ల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. పత్రాలు మరియు మాటలతో జాగ్రత్తగా ఉండండి. మీ మెడ, భుజాలు మరియు గొంతును జాగ్రత్తగా చూసుకోండి. అతిగా మాట్లాడడం లేదా పని చేయడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. మీకు గొంతు నొప్పి లేదా అలసట అయితే పెరగబోతుందండి. రేపటి రోజున మీ కండకాలు కూడా అనుకూలంగానే ఉంది, కానీ ఆరోగ్య పరంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదన్నమాట. శరీరంలో మీకు ఎక్కువ శక్తి ఉంటుంది, కానీ విశ్రాంతి అవసరం. వేడి ఆహారాన్ని నివారించండి మరియు తేలికపాటి దినచర్యను అవలంబించండి. ఈ రాశి వారికి రేపటి రోజున పురోగతి మరియు ఆత్మవిశ్వాసం పెరిగే రోజండి. మీ కృషి ఫలిస్తుంది మరియు మీ లక్ష్యాలకు దగ్గరగా వెళ్తారు. మీ ధైర్యము మరియు బలం కూడా రేపటి రోజున పెరుగుతుందండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సామర్థ్యం మీకు లభిస్తుంది. పదోన్నతి లేదా పనిలో కొత్త బాధ్యతలు ఆనందాన్నిస్తాయి. మీరు భాగస్వామ్యాన్ని పరిశీలిస్తుంటే భవిష్యత్తులో సమస్యలు నివారించడానికి పత్రాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కరస్పాండెంట్స్తో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవి ఏర్పడవండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సమయానికి సరిదిద్దే అవకాశం కూడా ఉంది. అధికారులతో లేదా సహచరులతో కమ్యూనికేషన్లో స్పష్టత పాటించడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కన్నా ఆలోచించి స్పందించడం మేలు చేస్తుంది. రేపటి రోజు మీకు సృజనాత్మకత మరియు సానుకూల శక్తిని తెస్తుంది. మీ సామర్థ్యాన్ని సరైన దిశలో నడిపించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచన లేదా ప్రణాళికపై పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉందండి. ఉత్సాహం అలాగే ఉంటుంది మరియు మీరు మీ పనులను పూర్తి విశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. రేపటి రోజు మీ వివాహ జీవితానికి శుభసూచకంగా ఉందండి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మీకు ఇటీవల విభేదాలు ఉంటే
చర్చ పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అనమాట. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. మీ సామాజిక స్థితి పెరగవచ్చు. మీకు ఒక కార్యక్రమం లేదా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా లభించవచ్చు. కానీ ఇది మీ ఖర్చులను పెంచే అవకాశం ఉందండి. కాబట్టి మీ బడ్జెట్లపై నిఘా ఉంచండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. ఆరోగ్యము సాధారణంగానే ఉంటుంది, కానీ క్రమం తప్పకుండా దినచర్య మరియు సమతుల్య ఆహారం నిర్వహించడం ముఖ్యం. తేలికపాటి వ్యాయామం మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. మొత్తం మీద సానుకూల దృక్పథం మరియు అవగాహన రేపటి రోజున సంతృప్తికరమైన రోజుగా మారుస్తుంది. సమాజంలో ఉన్నత స్థానాల్లోని వారితో మిత్రత్వం ఏర్పడుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. మీ మాట తీరు, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గుర్తింపు పెరుగుతుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా చేసిన శ్రమకు ఫలితం దక్కే సూచనలు ఉన్నాయండి. విద్యార్థులు ఏకాగ్రత చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమయంగా ఉంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహిస్తే శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ధైర్యంగా ముందడుగేస్తే విజయం మీ వైపే ఉంటుందండి. వృత్తి, వ్యాపార రంగంలో స్థిరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెండింగ్లో ఉన్న పత్రాలు, ఒప్పందాలు పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. మీ చాతుర్యం వల్ల సమస్యలు పెద్దగా మారకముందే పరిష్కారం అవుతాయి. సహచరుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా సమతుల్యత ఉంటుంది. కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సహనము, జాగ్రత్త మీకు అనుకూల ఫలితాలు అయితే అందిస్తాయండి. ఇక ఈ రాశి వారికి రేపటిన కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనలు పంచుకోవడానికి, మీ సామాజిక జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి మీకు సరైన అవకాశం లభిస్తుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మనశ్శాంతిని ఇస్తాయి. వృత్తిపరమైన రంగంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందండి. ఇది మీ సృజనాత్మకతను పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది. మీ ఆలోచనలు బహిరంగంగా వ్యక్తపరచండి మరియు మీ బృందంతో సహకరించండి. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది, కానీ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ధ్యానం చేయడం వల్ల మీ మానసిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. సహజంగా సానుభూతి పరువైన మీరు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుతారు. ఇది మీతో మరియు ఇతరులతో సామరస్యాన్ని పొందించడానికి సరైన సమయం. మీ ఆలోచనలు సానుకూల దిశలో మళ్లించి రేపటి రోజును ప్రత్యేక రోజుగా అయితే మీరు ఖచ్చితంగా మార్చుకోవాలండి. మార్చుకున్నట్లయితే మీరు రేపటి రోజు సార్థక్యం చేసుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీరు సామాజిక కార్యక్రమాలు పాల్గొనవచ్చు. మీ కెరీర్ కొత్త దిశను కొనసాగుతుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీరు ఒక యాత్రకు కూడా వెళ్ళవచ్చండి. రేపటి మీరు ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు మరియు మీ ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు ప్రయోజనం కలుగుతుంది. స్నేహితులు మరియు ప్రియమైన వారితో మీరు సందర్శన లేదా యాత్రను ఆస్వాదించగలుగుతారు. వీరు ప్రియమైన వారిని సన్నిహిత్యాన్ని మరియు వివాహ జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఆర్థిక లాభాలను అనుభవిస్తారు మరియు సామాజిక గౌరవాన్ని పొందుతారు. ఆర్థిక ప్రణాళికలు రేపటిన గొప్ప రోజుగా అయితే ఉందండి. మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ దాన్ని సాధించగలుగుతారు. వ్యాపారం పెరుగుతుంది మరియు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అందమైన ప్రదేశానికి ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మహిళల నుండి ప్రయోజనాలు, ఆహారం మరియు గౌరవాన్ని పొందుతారు. వ్యాపార సంబంధాలు పెరుగుతాయి మరియు ఇది లాభాన్ని కూడా తెస్తుంది. మీ పిల్లలు మరియు భార్య నుండి శుభవార్తతో మీరు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. రేపటి రోజున ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయండి. డబ్బు పెట్టుబడి పెట్టడము భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రయోజనకరంగా అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి కొన్ని పనులు కూడా పూర్తవుతాయి. ప్రత్యేక వ్యక్తి సహవాసము మీ ఆలోచన సానుకూల మార్పులకు అనుమతిస్తుంది. యువత ప్రాజెక్టులో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు, కానీ ఓపిక పట్టడం ద్వారా మంచిది. ఒత్తిడికి గురి కావడం వల్ల పరిస్థితులు మరింత కష్టతరమైతే అవుతాయండి. ఇతరుల సమస్యలకు దూరంగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. సమయానికి అనుగుణంగా మీ యొక్క వర్క్ ఫ్లోను మార్చుకోవడం ముఖ్యం. తాజాగా ఉండటానికి మీడియా మరియు ఆన్లైన్ పనులపై శ్రద్ధ వహించండి. పనిలో సహోద్యోగులతో అనవసరమైన వాదనలు నివారించండి. విచారణ లాంటి పరిస్థితి తలెత్తవచ్చు. భార్యాభర్తల మధ్య భావోద్వేగం మరియు నమ్మకమైన సంబంధం మరింత తీవ్రమవుతుంది. యువకులు తమ ప్రేమ వ్యవహారాలు బహిరంగమైతే మీకు కుటుంబ అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు కొనసాగవచ్చు. ఇంటి నివారణతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. రేపటి మీ మనసు కొంచెం సంచరించే అవకాశం కూడా ఉందండి. కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. అనవసరమైన చింతలు నివారించండి మరియు సానుకూల మనస్తత్వంతో రేపటి ప్రారంభించండి. ఓర్పు మరియు సమయము రేపటి మీ విజయానికి కీలకమని నిరూపించబడుతుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంది మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇటీవల ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి రేపటి అనుకూలంగా ఉందండి. కుటుంబ వాతావరణం కూడా మద్దతుగా ఉంటుంది. మీరు మనశ్శాంతిని పొందుతారు. ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్త అవసరం. ఊహించిన ఖర్చులు తలెత్తవచ్చు. ఇది మీ బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది. అనవసరమైన ఖర్చులను నివారించండి మరియు మీ బడ్జెట్ను తెలివిగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. రేపటి రోజున వినాయకుడి స్వామి యొక్క ఆరాధన మీకు ఆర్థికంగా కలిసి వస్తుందండి. మరి తెలిసినాకండి రాశిపరక జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.